ఖమ్మం జిల్లా నూతన కలెక్టర్ గా 2017 బ్యాచ్ ఐఏఎస్ అధికారి దివాకర్ టిఎస్ ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. ఐడీఓసీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన అనంతరం ఖమ్మం జిల్లా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న కులగణన ప్రక్రియలో సెల్ఫ్ ఎన్యూమరైజేషన్ విధానంపై ప్రజలకు అవగాహన కల్పించారు. IAS officer of 2017 batch. I'm from Karnataka. కంప్యూటర్ సైన్స్ చదువుకున్నాను. 4-5 years పని చేశాను. తర్వాత నాకు ఐఏఎస్ ఫస్ట్ ఒడిశా కేడర్లో వచ్చింది. తర్వాత పెళ్లి అయ్యాక ట్రాన్స్ఫర్ టు తెలంగాణలో ఇంతకుముందు భూపాల్పల్లిలో పని చేశాను, జగిత్యాలలో పని చేశాను, ములుగులో మొన్న కలెక్టర్గా పని చేశాను. ఇప్పుడు దిస్ ఇస్ మై సెకండ్ కలెక్టర్షిప్ ఖమ్మం. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ టు కమ్ టు ఖమ్మం. ఇది చాలా ఒక హిస్టరీ ఉన్న జిల్లా. పెద్ద పెద్ద మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్, రూరల్ ఏరియా అన్నీ ఉన్నది. యాజ్ ఏ అధికారిగా గవర్నమెంట్ నుంచి మాకు వచ్చే ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్, ప్రతి ఒక్క స్కీమ్ని చాలా బాధ్యతాయుతంగా, ట్రాన్స్పరెంట్గా ప్రజలకి అందించడమే మన ధ్యేయం. సో చాలా పొద్దు నుంచి ఐ బీన్ ట్రైంగ్ టు రివ్యూ. లాట్ ఆఫ్ యాక్టివిటీస్ ఆర్ గోయింగ్ ఆన్. 15-20 days కొంచెం ప్రతి ఒక్క పని మీద కొంచెం అవగాహన తీసుకున్నాక we will get into involved into things in much more better manner. This is about myself. సో ఇప్పుడు మనకి రండి సెల్ఫ్ ఎన్యూమరేషన్ గురించి. సెన్సస్ మన జిల్లాలో 26 ఛార్జెస్ ఉన్నాయి. 20 రూరల్ ఛార్జెస్, 5 అర్బన్ ఛార్జెస్, 1 మున్సిపల్ కార్పొరేషన్. టోటల్ 26 ఛార్జెస్. మనము టోటల్ ఇప్పటి వరకు 2651 హౌస్ లిస్టింగ్ బ్లాక్స్ ని మనము ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒక్కొక్క హౌస్ లిస్టింగ్ బ్లాక్ లో దాదాపు 800 పాపులేషన్ ఉంటుంది.